ఓకే స్టూడెంట్స్, ఈ రోజు కూడా మనం పీవైకి క్వశ్చన్స్ చేద్దాం ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. చూడండి ఒక క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ 2x - 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3x + 2 dx. ఇవన్నీ సబ్స్టిట్యూషన్ మెథడ్సే. అంటే ఇక్కడ ఇచ్చిన రెండు ఫంక్షన్స్లో ఏదో ఒక ఫంక్షన్ నేను టీ అనే వేరియబుల్స్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, టేక్ ఈ ఇన్సైడ్ రూట్ ఉంది కదా ఫంక్షన్, రూట్ లోపల ఉన్న ఫంక్షన్ 3x + 2 అని t² గా తీసుకుంటున్నా. రూట్కి ఇన్సైడ్ ఉన్న ఫంక్షన్ 3x + 2 t² అనుకోండి. ఎందుకంటే స్క్వేర్ రూట్ t² అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది కదా, అందుకని 3x + 2 t² అనుకుందాం. ఇటు చూడండి, దీని నుండి x వాల్యూ రాద్దాం. +2 రైట్ సైడ్ మూవ్ అయితే 3x = t² - 2. మల్టిప్లికేషన్లో ఉన్న 3ని కూడా రైట్ సైడ్ పంపిస్తే x = t² - 2/3 అనమాట. ఓకేనా? ఇక్కడ డిఫరెన్షియేషన్ చేద్దాం స్టూడెంట్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి బోత్ సైడ్. 3 ఇంటూ xకి డెరివేటివ్ dx అవుతుంది, కాన్స్టెంట్ 0, t² డెరివేటివ్ 2t ఇంటూ dt. సో 3ని రైట్ సైడ్ మూవ్ చేస్తే dx = 2t ఇంటూ dt/3. ఇప్పుడు ఈ dx వాల్యూ ఈ x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. 3x + 2 t² వాల్యూ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ 2 ఇంటూ x అన్నాడు. x ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. t² - 2/3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, రూట్ లోపల ఉండే 3x + 2ని ఏమనుకున్నాం, t² అనుకున్నాం. పక్కన dx ఉంది కదా, ఇక్కడ dx అంటే ఎంత, 2t/3 ఇంటూ dt. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేసేయండి. చూడండి, ఇక్కడ ఒక 2/3 ఉంది, ఇక్కడ ఒక 2/3 ఉంది. 2 ఇంటూ 2 అంటే 4/3 ఇంటూ 3 అంటే 9. 4/9 మొత్తం కాన్స్టెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ రాయండి. ఇంక ఇక్కడ ఏం మిగిలిపోయింది, t² - 2 మిగిలింది. స్క్వేర్కి రూట్కి పోతే t మిగిలిపోయింది, ఇంటూ t dt మిగిలిపోయింది. సో 4/9 ఇంటూ t² - 2, t ఇంటూ t అంటే t² కదా, మొత్తం బ్రాకెట్ మల్టిప్లై చేయండి. t ఇంటూ t t² ఇంటూ t² అంటే t⁴ మైనస్ t ఇంటూ t t² ఇంటూ 2 అంటే 2t² dt. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం స్టూడెంట్. ఇంటిగ్రల్ ఆఫ్ t⁴ అంటే t⁵/5 మైనస్ 2 ఇంటూ t² అంటే t³ /3. ఇక్కడ 3x + 2ని t² అనుకున్నారు కదా, స్క్వేర్ తీసేసే మనకు రైట్ సైడ్ స్క్వేర్ని ఎలిమినేట్ చేస్తే t = √3x + 2 అవుతుంది. సో 4 మల్టిప్లై చేద్దాం. 4 9 ఇంటూ 5 అంటే 45. t ప్లేస్లో t = √3x + 2 ⁵ మైనస్ 4/9 పెట్టి సెకండ్ టర్మ్ మల్టిప్లై చేయి. 4 9 జా 8/9 3 జా 27 ఇంటూ t ప్లేస్లో √3x + 2³ ప్లస్ c అన్నమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా పీవైకి క్వశ్చన్. ఇంటిగ్రల్ ఆఫ్ x - x⁵ ⁴1/5 డివైడెడ్ బై x⁴6 dx. సో న్యూమరేటర్లో x - x⁵ నుండి x⁵ కామన్ తీద్దాం. టేకింగ్ x⁵ కామన్ ఇన్ న్యూమరేటర్. ఈ రెండు టర్మ్స్లో x⁵ కామన్ తీద్దాం. ఇక్కడేమో మనకు x ఉంది, కానీ మనం కామన్ తీస్తుంది x⁵. సో xలో నుంచి x⁵ కామన్ తీస్తే x/x⁵ అని రాస్తారు. మైనస్ x⁵ మొత్తం కామన్ తీస్తే 1. ఎప్పుడైనా బ్రాకెట్ లోపల నుంచి ఒక నెంబర్ కామన్ తీస్తున్నాం అంటే పవర్తో సహా కామన్ రావాలి. x⁵ కామన్ తీసినప్పుడు పవర్ 1/5 కాబట్టి x⁵ ⁴1/5, ఇక్కడ పవర్ 1/5
బై ఎక్స్ పవర్ 6 డిఎక్స్. సో ఈ 5 క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ టర్మ్ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంటిగ్రల్ ఆఫ్, ఇంక ఇక్కడ బయట ఎక్స్ మిగిలిపోయింది, బ్రాకెట్ ఇన్సైడ్ బ్రాకెట్లో 1/x పవర్ 4 మైనస్ 1 హోల్ పవర్ 1/5 ఎక్స్ పవర్ 6 డిఎక్స్. సో ఒక ఎక్స్ పవర్ 6లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయితే 1/x పవర్ 4 మైనస్ 1 హోల్ పవర్ 1/5 ఎక్స్ పవర్ 5 డిఎక్స్. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి. న్యూమరేటర్లో ఈ ఇన్సైడ్ బ్రాకెట్లో ఉంది చూడండి టర్మ్, టేక్ 1/x పవర్ 4 మైనస్ 1 అని టీ అనుకోవాలి. 1/x పవర్ మైనస్ 1 డిఫరెన్షియేషన్ చేసామనుకో, సో 1/x పవర్ 4కి ఇక్కడ రాస్తున్నా చూడండి, 1/x పవర్ 4 అంటే x పవర్ మైనస్ 4, d/dx ఆఫ్ x పవర్ మైనస్ 4 అంటే x పవర్ మైనస్ 4కి డెరివేటివ్ -4 ఇంటూ x పవర్ మైనస్ 5, దాన్ని -4/x పవర్ 5 రాయొచ్చు కదా. సో 1/x పవర్ 4కి డెరివేటివ్ ఎంత అంటే -4/x పవర్ 5. ఇక్కడ రాద్దాం, -4/x పవర్ 5 dx దట్ ఈక్వల్ టు టీకి డెరివేటివ్ dt. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం స్టూడెంట్. 1/x పవర్ 4 మైనస్ 1 మొత్తాన్ని ఏమనుకున్నాం, టీ అనుకున్నాం, పవర్ 1/5. ఇంకా చూడండి మనకి ఇక్కడ ఏముంది, dx/x పవర్ 5. ఇక్కడ చూడు dx/x పవర్ 5 కదా, dx/x పవర్ 5 ఈక్వల్ టు మల్టిప్లికేషన్ -4 రైట్ సైడ్ పోతే dt/-4 అది రాయాలి. dt/-4 అంటే ఎక్స్ఎల్లో ఉన్న ఇంటిగ్రల్ వాల్యూ మొత్తం టీలోకి కన్వర్ట్ అయిపోయింది. సో 1/-4 కాన్స్టెంట్ కూడా అవుట్ సైడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ రాయండి, t పవర్ 1/5 dt. సో ఎలా ఉంది మనకి ఇప్పుడు, ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n లాగా ఉంది. ఫార్ములా x పవర్ n+1/n+1, ఓకేనా, అంటే -1/4 ఇంటూ t పవర్ 5. 1/5 + 1 ఎల్సిఎం తీసుకుంటే 6/5 డివైడెడ్ బై, ఇక్కడ 1/5 + 1 అంటే 6/5. సో -1/4 ఇంటూ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్కి వచ్చేసరికి రెసిప్రోకల్ అవుతుంది 5/6. సో ఇక్కడ t అంటే మనం ఏం తీసుకున్నాం, 1/x పవర్ 4 మైనస్ 1 హోల్ పవర్ 6/5. సో మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే -5/24 ఇంటూ 1/x పవర్ 4 మైనస్ 1 6/5 + 3. ఇవి PYQ క్వశ్చన్స్.